MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. నో ఎంట్రీ ప్లీజ్. నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు. కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. అశోక్, లోపలికి రా, అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. అలాగా? పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్లో ఇరికిస్తే అది తప్పించుకుంది. నిజంగా అయితే పులి బయటకొచ్చాక ఆ గుంటనక్కనేం చేస్తది? పంజాతో ముక్కలు ముక్కలుగా చీల్చేస్తది. అలా జరగలేదే. కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజుని చేసింది. వాడికి వీడికి లింక్ ఏంటి? వాడే చెప్పాడు కదా, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని. ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారేలోపు తెలియాలి. నీకండగా ఉంటాను, నేను మాటిచ్చాను. దానికోసం ప్రాణమైనా ఇస్తా. రాస్ బిహారీయే కాదు, బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు. మీరెళ్ళి టెండర్లు వేయండి. నువ్వే గెలిచావు ఛత్రపతి. నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాగాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మా కొడుకు ఇద్దరు కలిసి కాళీమాత గుడికి వెళ్లారు. సరిగ్గా 11 గంటలకు బాంబు పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే, బీహార్ కా షేర్ వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు. అరే ఛత్రపతి, కాళీ గుడి అని చెప్పానా? తప్పురా భయ్, రామాద్రి గుడి. కనపడ్డారా? లేదురా. హలో. అబ్బా, కాళీ గుడి, రామాద్రి గుడి ఏం పేరులరా, కన్ఫ్యూషన్. అది రంగనాథ స్వామి గుడి. ఇది మాత్రం పక్క. ఇంకా 5 నిమిషాల టైం ఉంది.
రాస్ బిహారీ. నమస్తే మాజీ. ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి. ఇతను మన శ్రేయోభిలాషి కాదు, నాకు అన్న నీకు పెద్ద కొడుకు లాంటివాడు. ఆశీర్వాద్ దీజియే. చల్లగా ఉండయ్యా. నీకిప్పుడు మళ్ళీ 2 కొడుకులమ్మా. అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ 1 కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు. మీ వల్ల మరో 10 మంది బతకాలి. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. నైనే మాజీ, ఆ భయం లేదు. కత్తి లాంటి నా తమ్ముడు, కవచంలా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ ఎవడుకుంటుంది చెప్పండి మాజీ. ఓ ఛత్రపతి, ఏంటి ఇలా వచ్చావు? సొంత ఇల్లు ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు, చాలు కదా. రాస్ బిహారీతో చేతులు కలపడం ఎందుకు? ఏ నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు, జనం గురించి. ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు, మళ్ళీ వాడు వస్తే చావని ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు. అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు. నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. అమ్మని చంపేస్తాడు రా. చంపని, చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు. తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మని తీసుకురండి రా. ఎలక్ట్రిక్ మెష్ లేయించు, కావాల్సిన ఏర్పాట్లు చూడు. 24 hours సెక్యూరిటీ ఉండాలి. విన్సెంట్, సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకున్నాం. ఏయ్, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు. అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు? బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి. వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం. వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు. ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. పన్నేం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాటు చూడు. భోజనం శివ, వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తువులతో. శివ, జిమ్మడా నేను చంపే. మీరా? మీరిక్కడున్నారేంటమ్మా? నా సంగతి సరే గాని నువ్విక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో పాపం, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు.
వాళ్ళేం కలపలేదమ్మా. తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం. నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది. తిను. ఆ సాంబార్లో కలిపారేమో. గోంగూర దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆకాయ, పెరుగు. అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా. నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపెడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం. మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు. ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా. ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా? అడుగు. కుప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కారా కిళ్ళి. ఓరి అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన తంత్రంతా నేనే పోషించాలి. మహారాజా 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరి పోలికలు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు తెగించి వచ్చాను. ఒక్కడిని కూడా బతుకుని బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండి రా మీ ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా చావంటే అంతే బాస్కే. దాక్కున్నాడు వాడు. ఛత్రపతి రా ఛత్రపతి, నీకోసరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి. వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటడానికి వీల్లేదు. మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ, వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. గుంటనక్కలా దెబ్బతీస్తున్నాడు. గుంట నక్కలా కాదు, పులి వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటొదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అది అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి. రాస్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్లు ఇప్పించి
కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా ఇప్పుడొస్తాడ్రా వాడు. ఏసేంట్రా వాడిని? నా బిడ్డను చంపేస్తున్నట్టున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా. మీరు కూర్చోండమ్మా, రారా. నా బిడ్డని చెయ్యొద్దు. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు? ఇది నా శివది. 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది చెప్పు? దొరికిందా? దొంగతనం చేశావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేశావు కదా? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా.
శివ నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. నేనన్నా లే, నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగని జరగదు, ఈ తల్లిసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. నమ్మరా అమ్మని నీ మీద ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? ఒక్క దెబ్బతో చంపుతావా? నా ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా? ప్రళయ రథ ఛత్రపతి పంచంగిన సముజ్జద్దిన తకిట నట ఛత్రపతి భావ్యవర స్వచ్ఛంద గుణీ. రండి రండి, టైం అయిపోతుంది. పెళ్లి చూపులకు కూడా లేట్గా వెళ్తే ఎలా? చెత్తన్నా, అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా, నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను. నాకు అసలు కుదరదు. అబ్బే, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాటును కూడా అనరు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు. ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా?
అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా